హలో ఆల్, నేను మీ లోకేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకు సినీ వరల్డ్. సో ఇప్పుడే తేజ సజ్జా మిరాయి మూవీ నుంచి టీజర్ అయితే రిలీజ్ అయింది. మరి టీజర్ ఎలా ఉంది, ఈ మూవీ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా, ఎందుకంటే ఇది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మూవీ కాబట్టి. అండ్ వీటితో పాటు ఈ టీజర్ లో ఉన్న ఇంట్రెస్టింగ్ విషయాల్ని ఈ వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ అయితే నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టీజర్ రివ్యూలోకి వెళ్ళినట్లయితే టీజర్ అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే జస్ట్ 60 crores బడ్జెట్ తోనే ఈ లెవెల్ విజువల్స్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఈ విఎఫ్ఎక్స్ వర్క్ ని చూసాక ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ అయ్యి ఉంటారు. ఎందుకంటే ప్రభాస్ అన్న రాజసాబ్ మూవీకి కూడా విఎఫ్ఎక్స్ వర్క్ ని ఈయనే చేస్తున్నారనమాట. ఇంకా ఈ టీజర్ లో తేజ సజ్జా లుక్స్ బాగున్నాయి. అండ్ మంచు మనోజ్ అన్న కూడా తన నెగిటివ్ షేడ్ లో అద్దరు కొట్టేశాడు. అండ్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. వెనకాతల బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మరీ బాగుందని చెప్పలేను కానీ ఓకే. ఈ టీజర్ అంతా ఒక ఎత్తు అనుకుంటే అసలు ఈ టీజర్ ఎండింగ్ లో రాముని వారి పాదాలు కనిపించగానే హైప్ అయితే జర్రమని పెరిగిపోయింది. అండ్ ఈ ఒక చిన్న బిట్ ని చూసి చాలా మంది పెద్ద యూట్యూబర్స్ కూడా ఏమనుకుంటున్నారంటే కృష్ణుడు లేదా హనుమంతుల వారు అనుకుంటున్నారు. కానీ నిజానికి ఈ మూవీలో మనకు కనిపించేది శ్రీరామచంద్ర ప్రభు. మీరు ఫోటోని బాగా గమనిస్తే ఈ చుట్టుపక్కల వానర సైన్యమే ఉంది. ఈ వానర సైన్యం జనరల్ గా వానర సైన్యం ఎక్కడ ఉంటది, రాముల వారి పక్కనే కదా. జనరల్ గా మన తేజ సజ్జా అన్న కూడా కాన్సెప్ట్లు స్క్రిప్ట్ ని బాగా ఎంచుకుంటాడు. కానీ ఇప్పుడు అదే పెద్ద చిక్కుని తీసుకొచ్చింది. ఎందుకంటే హనుమాన్ మూవీ హిట్ అవడానికి మేజర్ రీజన్ ఆ లాస్ట్ క్లైమాక్స్ 30 minutes. ఆ ఎలివేషన్స్ వింటే ఎప్పటికీ గూస్ బంప్స్ వస్తాయి. అయితే సేమ్ హనుమాన్ మూవీ లానే ఈ మిరాయి మూవీలో కూడా లాస్ట్ లో రాముల వారిని చూపించి హిట్ కొడతాడని చెప్పి ఫుల్ గా నెగిటివిటీని అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. ఎవరు ఎంత నెగిటివిటీని స్ప్రెడ్ చేసినప్పటికీ ఈ మూవీతో తేజ సజ్జా అన్న క్లీన్ హిట్ అయితే కొట్టబోతున్నాడు. ఎందుకంటే జస్ట్ టీజర్ తోనే ఆ లెవెల్ స్టఫ్ ని చూపించి జనాలందరినీ ఫుల్ గా సాటిస్ఫై చేశారు. ఇంకా ఈ మూవీ కూడా ఏంటంటే మొత్తం 8 లాంగ్వేజెస్ లో అయితే రిలీజ్ కాబోతుంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ అండ్ మండేరియన్. మరి నాకు ఈ టీజర్ ఎలా అనిపించిందో చెప్పాను కదా, మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.